ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 84.34% చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జీహెచ్ఎంసీ గతంలో మిగిలిపోయిన ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని రాష్ట ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆరోగ్యకరమైన విజయవంతమైన జీవితం కోసం చిన్న వయసులోనే మంచి అలవాట్లను, స్ఫూర్తిని పెంపొందించుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ విద్యార్థులకు సూచించారు. హైదరాబాద్ నగరాన్ని మరింత సురక్షిత నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. వార్తల వివరాల్లోకి వెళ్లే ముందు జాతిపిత మహాత్మాగాంధీ 151వ జయంతి సందర్భంగా మాట్లాడుతూ బాపూజీ మానవులందరూ తమ బలహీనతలు విడనాడి వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఉత్తమ మానవులుగా మారాలన్నారు. मैं अहिंसा का पुजारी हूँ. मेरे पास तो एक बड़ा धर्म पड़ा है कि सब आदमी को गुणग्राही बनना चाहिए. वो मेरा धर्म नहीं है, तुलसीदास ने हमको सिखाया. उसने कहा है कि जड़ चेतन गुण दोषमय विश्व की विचार. तो ईश्वर ने जड़ और चेतन सब तब से हमारे क्या करना, तो कहते हैं कि जो सच्चा आदमी है उसके लिए तो यही है कि जैसे हम पानी को छोड़ देता है और उसमें जो चीज भरी है दूध में से मलाई देती है उसको दे देता है, इसी तरह से हमारे जो मलाई है, मनुष्य की गुण है, उसको मलाई की जमा दी है वो दे देना, बाकी अवगुण है वो छोड़ देना. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 84.34% చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. గడిచిన 24 గంటల్లో 76,000 మందికి పైగా కోవిడ్ రోగులు కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 55,86,000కు పెరిగిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. రికవరీల సంఖ్య నిరంతరం పెరుగుతూ ఉండడంతో వాస్తవ కేసులోడ్ సంఖ్య చెప్పుకోదగిన రీతిలో తగ్గి పాజిటివ్ కేసుల సంఖ్య ప్రస్తుతం 14.11గా ఉంది. ఇదిలా ఉండగా గడిచిన 24 గంటల్లో దేశంలో 74,442 కొత్త పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. తెలంగాణ రాష్టంలో గడిచిన 24 గంటల్లో 1,335 మందికి కోవిడ్-19 సోకడంతో ఇంతవరకు రాష్టంలో నమోదైన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,06,11కు చేరింది. నిన్న 37,000కు పైగా పరీక్షలు నిర్వహించారు. గడిచిన 24 గంటల్లో 8 మంది మరణించడంతో మొత్తం మృతుల సంఖ్య 1,171కి చేరిందని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో గడిచిన 24 గంటల్లో 72,811 నమూనాలు పరీక్షించగా 6,242 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో 40 మంది మరణించారు. 7,084 మంది కోవిడ్ నుంచి కోలుకుని వివిధ ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. రాష్టంలో శాంతి భద్రత నిర్వహణతో పాటుగా ఇతర అంశాలపై చర్చించేందుకు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ఈ నెల 7వ తేదీన పోలీస్ ఉన్నతాధికారుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. రాష్టంలో శాంతి భద్రతలు, మహిళల భద్రత, అడవుల సంరక్షణ, కలప స్మగ్లింగ్ అరికట్టడం, గంజాయి తదితర మాదక ద్రవ్యాల నియంత్రణ అంశాలపై ఈ సమావేశంలో విస్తృతంగా చర్చిస్తారు. హైదరాబాద్ నగరాన్ని మరింత సురక్షిత నగరంగా మార్చేందుకు చర్యలు తీసుకోవాలని పురపాలక శాఖ మంత్రి కె తారక రామారావు అధికారులను ఆదేశించారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలు సిద్దం చేయాలని సూచించారు. రాష్ట డీజీపీ 3 కమిషనరేట్ల కమిషనర్లతో పాటు జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఈ రోజు నిర్వహించిన ఉమ్మడి సమావేశంలో ఈ మేరకు మంత్రి పలు ప్రతిపాదనలు చేశారు. ప్రస్తుతం నగరంలో ఉన్న సుమారు 5,80,000 సీసీ కెమెరాలకు అదనంగా మరిన్ని కెమెరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా పోలీస్ అధికారులకు మంత్రి సూచించారు. కోవిడ్ సోకిన వ్యక్తులు మనోధైర్యం కోల్పోవద్దని, రోగ నిరోధక శక్తిని పెంచే ఆహారం తీసుకోవడంతో పాటు వైద్యులు సూచించిన మందులు వాడుతూ కరోనాను జయించవచ్చని
నిజామాబాద్ కు చెందిన 80 సంవత్సరాల శాంతాబాయ్ అంటున్నారు. నా పేరు శాంతాబాయి, పూజారి కాలనీ. నాకు 80 సంవత్సరాలు. నాకు కరోనా వచ్చింది. నేను కొంచెం కూడా భయపడలేదు. కండ రసం తాగినాం, ఆవిరి పట్టుకున్న 3 సార్లు. మీరు కూడా ఏం భయపడద్దు, మీకు కూడా తగ్గిపోతుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఆరోగ్యకరమైన విజయవంతమైన జీవితం కోసం చిన్న వయసులోనే మంచి అలవాట్లను స్ఫూర్తిని పెంపొందించుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ విద్యార్థులకు సూచించారు. నిజాయితీగా, నమ్మకంగా, ధైర్యంగా, సాహసోపేతంగా ఉండేందుకు చిన్ననాటి నుంచే మంచి అలవాట్లు అలవర్చుకోవాలని అన్నారు. రాజ్భవన్లో ఈరోజు ఇంటర్నేషనల్ స్కూల్ గ్రాండ్ విజన్ ఫర్ యూత్ ఇండియా అనే అంశంపై ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ మాటలన్నారు. జీహెచ్ఎంసీ గతంలో మిగిలిపోయిన ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని రాష్ట ఎన్నికల సంఘం నిర్ణయించింది. రాజకీయ పార్టీల అభిప్రాయాల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ఎక్కువ శాతం రాజకీయ పార్టీలు బ్యాలెట్ బాక్సుల ద్వారానే ఈ ఎన్నికలు నిర్వహించాలని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. ఈవీఎంలు, వీవీప్యాట్లను శుభ్రపరిచేందుకు ప్యాకింగ్, అన్ప్యాకింగ్లకు పెద్ద సంఖ్యలో పనివారిని నియమించాల్సి ఉంటుంది. బ్యాలెట్ బాక్సుల ఉపయోగంతో పోలిస్తే ప్రస్తుత కోవిడ్ మహమ్మారి పరిస్థితుల్లో ఈ ఎన్నికలు నిర్వహించడం ప్రమాదంతో కూడుకున్నదని ఎన్నికల కమిషన్ తెలియజేసింది. కరీంనగర్ జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సుజాత ఆకాశవాణికి తెలిపారు. జిల్లాలో గతంలో కంటే ఇప్పుడు కరోనా నిర్ధారణ పరీక్షలు చేసే కేంద్రాలు 25 ఉన్నాయని ఆమె తెలిపారు. నా పేరు డాక్టర్ సుజాత. నేను జిల్లా వైద్యాధికారి కరీంనగర్ ని. నంబర్ ఆఫ్ కేసెస్ మనకు జూలై నుంచి చాలా ఎక్కువగా నమోదవుతున్నాయి కరీంనగర్ లోపల. అట్లాగే టెస్టింగ్ అనేది కూడా చాలా ఎక్కువగా ఇంక్రీజ్ చేశాము. 25 టెస్టింగ్ సెంటర్స్. డైలీ టార్గెట్ వచ్చేసి మేము అరౌండ్ 2000 టెస్టింగ్ చేస్తున్నాము. మనం ఈ టెస్టింగ్ ఇంక్రీజ్ చేయడం ద్వారా పాజిటివ్ ని గుర్తించి వాళ్ళని హోమ్ ఐసోలేషన్ లో నుంచి ట్రీట్మెంట్ ఇస్తూ చేస్తున్నాం కాబట్టి కేసులన్నీ కూడా తగ్గుముఖం పట్టినాయి. తెలంగాణ రాష్ట్రంలో జాతీయ నులిపురుగుల నివారణోత్సవాలు ఈ రోజు ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు కొనసాగుతాయి. ఈ ప్రచారంలో భాగంగా రాష్ట్రంలో 1,03,00,000 మందికి నులిపురుగుల నివారణ మందును పంపిణీ చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. పెద్ద ఎత్తున నిర్వహించే ఈ ప్రచార కార్యక్రమంలో 60,000 మందికి పైగా ఆరోగ్య కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు ఇంటింటికి తిరిగి 1 నుంచి 19 సంవత్సరాల వయసులోపు ప్రతి ఒక్కరికి అల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేస్తారని రాష్ట ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ చెప్పారు. కోవిడ్ కారణంగా మున్సిపాలిటీల్లో ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ఆత్మ నిర్భర్ భారత్ పథకం కింద లబ్దిదారులకు నల్గొండ జిల్లాలో 10,000 రూపాయలు ఎలాంటి వడ్డీ హామీ లేనటువంటి రుణాన్ని అందిస్తుంది. దీనిపై మా నల్గొండ ప్రతినిధి రామకృష్ణ అందిస్తున్న మరిన్ని వివరాలు. కోవిడ్ కారణంగా మున్సిపాలిటీలలో ఉపాధి కోల్పోయిన వీధి వ్యాపారులను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం ఆత్మనిర్భర్ భారత్ పథకం మంజూరు చేసింది. ఒక్కో లబ్ధిదారునికి ఈ పథకం కింద 10,000 రూపాయలు ఎలాంటి వడ్డీ అలాగే హామీ లేని రుణాన్ని అందిస్తుంది. బయ్యని రాజు. రోడ్ల పైన ఉండేటువంటి స్ట్రీట్ వెండర్లకు మరి సహాయం చేయడం, 10,000 సహాయం చేయడం మరి గొప్ప నిర్ణయం ఇది. దానివల్ల ఎంతో మంది నాలాంటి వ్యాపారులకు మేలు జరిగిందిగా నేను భావిస్తున్నాను. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో కోవిడ్-19 రికవరీ రేటు 84.34% చేరిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. జీహెచ్ఎంసీ గతంలో మిగిలిపోయిన ఇతర స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పేపర్లతో నిర్వహించాలని రాష్ట ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆరోగ్యకరమైన విజయవంతమైన జీవితం కోసం చిన్న వయసులోనే మంచి అలవాట్లు, స్ఫూర్తి పెంపొందించుకోవాలని గవర్నర్ డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ అన్నారు. వార్తలు ముగించే ముందు మహాత్ముడికి ఇష్టమైన వైష్ణవ జనతో భజన్ బంగ్లాదేశ్ కు చెందిన కళాకారుని స్వరంలో ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.